హల్లెలూయా. అందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేస్తున్నానండి. మరి మరొకసారి స్త్రీలమైన మనమందరికీ కూడా కూడుకొని దేవుని వాక్యమును ధ్యానించడానికి ఇంత మంచి సమయము, ఇంత మంచి అవకాశం ఇచ్చిన దేవాది దేవునికే కృతజ్ఞతలు చెల్లిస్తున్నానండి. రండి ప్రార్థన చేసుకొని మనం వాక్యం ధ్యానించుకుందాం. అందరూ కన్నులు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధ దేవా, మీకు మహిమ, మీకు మహిమ, మీకు మహిమ కలుగునుగాక నా యేసయ్య. ఇదిగో నాయన, గడిచిన దినములన్నీ కాచి కాపాడి సజీవులుగా ఉంచిన దేవా, మీకే కృతజ్ఞతలు దేవా. నీకు వందనాలు, వందనాలు, వందనాలు రాజా. గొప్ప దేవా, మీకు మహిమ కలుగునుగాక నా యేసయ్య. నీ నామం పైకెత్తబడునుగాక దేవా, నీకే వందనాలు రాజా. ఆకాశమందున నా తండ్రి, మీకు మహిమ కలుగునుగాక దేవా. ఇదిగో నాయన, స్త్రీలుగా మరి ఒకసారి ప్రభువా తండ్రి, మేమందరము కూడుకొని నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా తండ్రి, మీరు మా మధ్యలో ఉండండి దేవా. మీ ఆత్మ మా మధ్యలో సంచారము చేయునుగాక తండ్రి. నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. తండ్రి, మీరే మాతో మాట్లాడండి తండ్రి. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. నీ చిత్తాన్ని బయలుపరచండి ప్రభువా. నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు రాజా. ఇదిగో నాయన, వాక్యము చెప్పుచుండగా దేవా తండ్రి, మీరు నాలో ఉండండి తండ్రి. నీకు స్తోత్రము నాయన. నన్ను మరుగు చేయండి దేవా. మీరే మా అందరితో మాట్లాడి ప్రభువా, మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోగలరని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఇప్పుడు ధ్యానించుకోవడానికి మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చూసుకుందామండి. అందరూ బైబిల్ తెరవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుతున్నాను. అందరూ చూడండి. పరలోక రాజ్యము తమ దీవిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే ఇది మనందరికీ కూడా తెలిసిన వాక్యమేనండి. ఎన్నోసార్లు మనము చదివిన వారమే, ధ్యానించిన వారమే. కానీ మరొకసారి దేవుడు ఈ వాక్యాన్ని మనకు గుర్తు చేస్తున్నాడండి. ఇక్కడ చూసినట్లయితే పెండ్లి కుమారునికి ఎదుర్కోవడానికి వెళుచున్నారండి. 10 మంది కన్యకులు వెళుతున్నారు. అందులో 5 బుద్ధి గలవారు ఉన్నారు, ఇంకా 5 బుద్ధి లేని వారు ఉన్నారండి. మరి 2వ వచనం చూసినట్టయితే, బుద్ధి లేని వారు తమ దీవిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. ఈ విధంగా ఈ 5 బుద్ధి లేని వారు ఉంటున్నారు, 5 బుద్ధి గలవారు ఉంటున్నారు. బుద్ధిగల కన్యకలు ఏం చేసి ఉంటున్నారంటే, వారు దివిటీలతో పాటు వారు ఏం చేస్తున్నారు, నూనె కూడా సిద్ధెలలో తీసుకొని తమ వెంబడి తీసుకెళ్తున్నారండి. బుద్ధి లేని వారు నూనెను తీసుకొని పోలేరు. ఈ విధంగా ఈ యొక్క కన్యకలు మరి పెండ్లి కుమారుడు వస్తున్నాడని ఆయనను ఎదుర్కోవడానికి వీళ్ళు వెళ్ళుచున్నారండి. మరి ఇది ఆ రోజుల్లో మరి యేసుక్రీస్తు తమ శిష్యులతో చెప్పిన ఒక ఉదాహరణ ఉంటుందండి. మరి ఈ సమయంలో, మనం ఇప్పుడు జీవిస్తున్న ఈ సమయంలో మరి ఈ దినాలు ఎటువంటివండి? ఇప్పుడు దేవుని రాకడ అతి త్వరలో ఉందని మనమందరం కూడా గ్రహిస్తున్నాం కదా. మనము కూడా ఇప్పుడు దేవుని రాకడకు ఎదురు చూసేవారిగా ఉంటున్నామండి. దేవుని రాకడ గూర్చి మనము ఎలా సిద్ధపడి ఉంటున్నాము? మరి దేవుడు వస్తున్నాడు అంటున్నాము, కానీ మరి ఇదే రాత్రి దేవుడు వచ్చినట్లయితే మరి మన గతి ఏంటి? మరి మనమందరం కూడా దేవుని సన్నిధిలో రక్షణ పొందిన వారిగానే ఉంటున్నాము, ప్రార్థన చేయువారిగా ఉంటున్నాము, అన్ని విషయంలో
నమ్మకంగా ఉంటున్నాము. కానీ మరి దేవుని రాకడ గూర్చి మనము సిద్ధపడుతున్నామా? స్త్రీలమైన మనమందరము గూడా ఒక్కసారి మనము పరీక్షించుకుందామని, మరి ఏ విధంగా మనము సిద్ధపడుచున్నామో ఒక్కసారి వాక్యంలో ధ్యానిద్దాం. మనం కొన్ని వాక్యములు చూసుకుందామండి. మరి ఇంకనూ మరి రక్షణ లేని వారిగా ఉన్నట్టయితే ఇదే రోజు రక్షణ పొందాలండి. ఎందుకంటే సమయం లేదు. దేవుని రాకడ అతి త్వరలో ఉంది. నేడో రేపో మరి దేవుడు రానై ఉన్నాడు. ఆ సమయం మనకు తెలియదు కాబట్టి మనం ఎలా సిద్ధపడాలో కొన్ని వాక్యములు చూసుకుందామండి. మత్తయి సువార్త 24:44లో ఒక మాట ఉంటుంది. మీరనుకొని గడియలో మనుష్య కుమారుడు వచ్చును, గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. ఇప్పుడు మన విషయంకొస్తే ఇక్కడ దేవుని రాకడ ఇప్పుడే ఉందండి. మరి ఇప్పుడే ఎప్పుడు వస్తాడో మనకు సరి అయిన సమయము, సరి అయిన దినము మనకు తెలియదు. మనము అనుకొని గడియలోనే దేవుడు వస్తాడంట. మీరు అనుకొనని గడియలోనే మనుష్య కుమారుడు వచ్చును, గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. మనము ఎప్పుడు కూడా అనుదినము అనుక్షణము కూడా మరి దేవుని రాకడకు సిద్ధపడి ఉండాలండి. ఇప్పుడే నా దేవుడు వస్తున్నట్లయితే మరి నేను ఆయనతో కూడా వెళతాను అని ఒక నిరీక్షణ కలిగి మనము విశ్వాసముతో సిద్ధపడి ఉండాలండి. మరి చెప్పి వచ్చినట్లయితే ఈ దినము ఈ సమయంలో నేను వస్తాను అంటే అందరూ సిద్ధంగా ఉంటారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు చెప్పిన మాట చూడండి. మీరు అనుకొనిని గడియలో, మనము ఏ సమయంలో వస్తాడో మనకు తెలియదు. ఇంకొక వాక్యంలో చెప్తాడు, దొంగ వలె వస్తానంటాడు. దొంగ చెప్పకుండా వస్తాడు. ఆ దొంగ వచ్చినట్లుగా నేను ఎవరికి తెలియని గడియలో నేను వస్తాను. నా రాకడ ఆ విధంగా ఉంటుందని ఇక్కడ శిష్యులకు తెలియజేస్తున్నాడండి. మరి ఆ దినము మనకు తెలియదు. ఇక్కడే 24వ అధ్యాయము 36లో చూసినట్లయితే, అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియ గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును. తండ్రికి మాత్రమే ఆ యొక్క గడియయు ఆ యొక్క దినము తెలుసండి. కానీ ఏ మనుష్యుడునైనను పరలోకమందలి దూతలనైనను కుమారుడైనను ఎరుగడు. ఆయన రాకడ, ఆయన ఎప్పుడు వస్తాడో ఆ సమయము మరి పరలోకమందున్న దూతలకు కూడా తెలియదండి, కుమారునికి కూడా తెలియదు. కేవలము దేవుడే ఆ దినమును గూర్చియు గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును. తండ్రికి మాత్రమే తెలుసండి. ఇంకా ఎవరికి కూడా ఆ గడియ తెలియదు. కాబట్టి స్త్రీలమైన మనమందరము కూడా ఆయన రాకడ కొరకు సిద్ధముగా ఉందామండి. మరి అదేవిధంగా మత్తయి 25:14 చూసినట్లయితే ఇక్కడ కూడా ఒక ఉపమానం ఉంటుందండి. మరి ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లును అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. ఈ విధంగా ఇది కూడా ఇది మనకందరికీ తెలుసండి. ఇది కూడా మరి పరలోక రాజ్యము, ఒక మనుష్యుడు దేశాంతరం ప్రయాణమై తన దాసులకు పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించి ఉంటున్నాడంట. మరి ఈ వాక్యంలో మనం ఏం తెలుసుకుంటామంటే, ఒక ఆయనకి 5 తలాంతులు, ఒక ఆయనకి 2 తలాంతులు, ఒక ఆయనకి 1 తలాంతు ఇచ్చినట్టుగా మరి వారు ఆయన వచ్చేసరికి ఒక్కొక్కరు దాన్ని రెట్టింపుగా సంపాదించి ఆయనకి ఇస్తారండి ఆయన వచ్చినప్పుడు. కానీ ఒకటి ఇచ్చిన వాడు ఏం చేస్తాడు, భూమిలో దాన్ని త్రవ్వి దాచి ఉంచాను ప్రభువా, ఇదిగో తీసుకోమన్నప్పుడు మరి ఈ ఇద్దరికైతే మంచి దాసులారా అని చెప్పి ఇక్కడ ఆ యొక్క మనుష్యుడు చెప్పినట్టుగా చూస్తామండి. కానీ ఈ ఒకటి ఇచ్చిన వానికి ఏమంటాడంటే, తరువాత 24వ వచనం చూసినట్లయితే, తర్వాత 1 తలాంతు తీసుకొనిన వాడును వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కొయ్యువాడవు, చల్లని చోట పంట కూర్చుని వాడవు, కఠినుడవని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది అని తీసుకోమని చెప్పాను.
అందుకు వానికి ఏమంటున్నాడండి అతని యజమానుడు, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కొయ్యువాడను, చల్లని చోట పంట కూర్చువాడని నీవెరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందునని చెప్పాను. ఆ తలాంతుకు వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయ్యుడి. కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద వానికి తగినది తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. చూడండి, మొదటిగా 5 తలాంతులు, ఇంకా రెండవ వానికి 2 తలాంతులు ఇచ్చినప్పటికీ వాళ్ళు దానికి రెట్టింపుగా చేసినప్పుడు ఆ యొక్క యజమానుడు ఎంతగానో సంతోషించి వారికి, మరి నీ యొక్క యజమానుడి సంతోషంలో నీకు పాలు పంపులు ఉన్నాయని చెప్పి వారి ఎంతగానో సంతోషించినట్టుగా చూస్తామండి. కానీ ఈ 1 ఇచ్చిన వాడికి ఏమంటున్నాడు? చెడ్డదాసుడా, పనికి మాలిన దాసుని అని చెప్తున్నారండి. ఇక్కడ వెలుపటికి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును అని చెప్పారు. ఈ వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకుంటామంటే, మరి మనము దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా ఉన్నామా లేదా? మరి దేవుడు చెప్పిన మాట, యేసుక్రీస్తు మరలా నేను వస్తాను, మీరు సిద్ధపడి ఉండండి అని చెప్పిన ఆ మాటకి మనము నమ్మవలసి ఉన్నదండి. మనము నమ్మకమైన వారిగా మన జీవితంలో జీవించాలి. అవును, నా తండ్రి నాకు రక్షణ ఇచ్చి ఉంటున్నాడు, నా కొరకు ఒకరోజు రానై ఉన్నాడు, కాబట్టి నేను ఆయన రాకడ వరకు నేను సిద్ధపడి ఉంటాను. ఇక్కడ ఈ 1 ఇచ్చిన ఒక తలాంతు ఇచ్చిన ఈ వ్యక్తి ఏం చేశాడు? నమ్మకం లేదు ఆయనకి. ఏమో చెప్పాడు వస్తానని, మరి వస్తాడో రాడో తెలియదు, వచ్చినప్పుడు చూసుకుందాంలే అన్నట్టు అపనమ్మకస్తుడుగా ఇక్కడ కనిపిస్తున్నాడండి. కానీ మనము అపనమ్మకస్తులుగా ఉండడానికి వీల్లేదు. దేవుడు అప్పగించిన సమస్త విషయంలో మనము నమ్మకస్తులుగా జీవించాలి. ఆయన వస్తానని మాట ఇచ్చినాడు కాబట్టి, మాట ఇచ్చిన దేవుడు తప్పని వాడు కాబట్టి మనము ఆయన కొరకు ఎదురు చూస్తూ నమ్మకమైన వారిగా సిద్ధపడదామండి. మరి అదేవిధంగా 1 తెస్సలోనిక 5:23 ఒకసారి చదువుకుందామండి. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడుబడునుగాక. మిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయును. ఇక్కడ కూడా మరి తెస్సలోనిక సంఘానికి పౌలు గారు ఏం రాస్తున్నారండి? మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు, ఆయన రాకడ యందు మన శరీరము, మన ఆత్మయు జీవము అన్నీ కూడా ఎలా ఉండాలండి? నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లుగా కాపాడుకోవాలి. మనము మన శరీరము, మన ఆత్మ, మన జీవము అన్ని విషయంలో కూడా మరి మనము నిందారహితముగా దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే, మరి పిలుచువాడు నమ్మకమైన వాడు, మన కొరకు రానై ఉన్నవాడు నమ్మకమైన వాడు, వస్తానని చెప్పినాడు, మనకు తీసుకెళ్తానని చెప్పినాడు. ఆ యొక్క నిత్య రాజ్యంలో, పరలోక రాజ్యంలో మరి మిమ్మల్ని తీసుకెళ్తానని సెలవిచ్చిన మాటను నమ్మి మనం ఏం చేయాలండి? మనకు పిలిచినవాడు నమ్మకమైన వాడు గనుక ఆయన రాకడ సమయంలో మనం ఎలా సిద్ధపడాలి? మన జీవము, మన ఆత్మయు, మన శరీరము నిందారహితముగా ఉంటూ మరి మనం ఆయన రాకడకు సంపూర్ణముగా సిద్ధపడాలండి. సంపూర్ణముగా ఉండునట్లు సిద్ధపడాలి. ఏమాత్రము కూడా మరి సందేహపడకుండా సంపూర్ణ విశ్వాసముతో మనము దేవుని సన్నిధిలో దోషము లేని వారిగా, నిందారహితులుగా సిద్ధపడదామండి. మరి అదేవిధంగా చూసినట్లయితే 1 తిమోతి 6:14 ఒకసారి చూసుకుందాం. 6:14 మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనిందెముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుతున్నాను. మరి అదే విధంగా దేవుని సన్నిధిలో మనము విధేయత కలిగి ఉండాలండి. మరి
యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు మనం ఎలా ఉండాలంట? నిష్కళంకముగాను అనింద్యముగాను ఉండాలండి. మరి దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనుచు మన జీవితంలో మరి ఎక్కడ కూడా వెనుకంజ వేయకుండా, ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో మనము ఏ విధంగా ఉండాలి? దేవుని సన్నిధిలో విధేయత చూపిస్తూ అనిందులుగా మనము ఉండేటట్లుగా మన ఆత్మీయ జీవితం మనము కాపాడుకోవాలండి. మరి అదే విధంగా చూసినట్లయితే లూకా 12:36 ఒకసారి చూసుకుందాం. పన్నెండు 36. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. ఇక్కడ కూడా చూడండి, యేసుక్రీస్తు వారు తమ శిష్యులతో చెప్పిన మాట 35 నుండి చూసినట్లయితే, మీ నడుము కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే, మనకింటికి ఎవరైనా వస్తున్నారంటే మనము ఎంతో జాగ్రత్తగా మెలకువగా ఉండి చూస్తూ ఉంటామండి, ఎప్పుడెప్పుడు వస్తారా అని. ఎప్పుడు వస్తారా, ఎప్పుడు డోర్ సౌండ్ అవుతుందా, ఎప్పుడు నేను డోర్ తీయాలా అని చూస్తూనే ఉంటాము. అసలు మనకు నిద్ర రాదు, నిద్ర పట్టదు అసలు. ఎందుకంటే మన ఇంటికి వస్తున్నారు, మన యజమానులే కానివ్వండి, మన పిల్లలే కానివ్వండి, మన బంధువులే కానివ్వండి, ఎవరో మనకిష్టమైన వారు మన ఇంటికి వస్తున్నారంటే ఎంతగానో కాచుకొని మనము ఉంటామండి. అదేవిధంగా ఇక్కడ ప్రభు చెప్తున్న మాటలు చూడండి, తమ ప్రభు పెండ్లు విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుషుల వలె ఉండవలెను. మరి మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా మెలకువ కలిగిన జీవితం కలిగి మనం ఉండాలండి. ప్రభు ఎప్పుడు వస్తాడో, నేను ఎప్పుడు ఆయనను ఎదుర్కోవాలో, మరి ఆయనతో నేను ఎప్పుడు ఎత్తబడాలో అని అదే చింత కలిగి మనం ఉండాలి. ఆత్మీయ జీవితంలో స్త్రీలమైన మనమందరము కూడా మరి మెలకువ కలిగి జీవిద్దామండి. మరి 1 యోహాను 2:28 ఒకసారి చదువుకుందాం. 1 యోహాను 2:28. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండాలి. మనము తండ్రి యందు మనము నిలిచి ఉండాలండి. మరి ఎక్కడ పడితే అక్కడ ఆలోచించకుండా మరి దేవుని సన్నిధిలో ఒక్కసారి మనము రక్షణ పొంది ఆయనను నమ్మి ఆయనలో విశ్వాసం ఉంచి మరి ఆత్మీయ జీవితంలో మనము ముందుకు నడుస్తున్న సమయంలో ఇక్కడ ఏమని చెప్తున్నారు? కాబట్టి చిన్న పిల్లలారా, మనము ఎంత ముసలివారం అయినప్పటికీ కూడా మన దేవుని సన్నిధిలో ఆయనకు చిన్న పిల్లల్లాగానే మనం ఉంటామండి. ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు, ఏ మాత్రము కూడా సిగ్గుపడకుండా ధైర్యము కలిగి, మరి మనం ఒకవేళ సిద్ధపాటు కలిగి ఉన్నట్లయితే సిగ్గుకరంగా ఉండదు మనకి. మనము సిద్ధంగా ఉంటే మరి ధైర్యముగా ఆయనతో కూడా వెళ్ళడానికి మనము సిద్ధంగా ఉంటాం. కాబట్టి ఈ విధంగా మీరు ఆయన యందు నిలిచి ఉండుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అంతము వరకు మనము దేవుని యందు నిలిచి ఉండేవారిగా సిద్ధపడదామండి. మరి అదే విధంగా యెషయా 46:4 చూసినట్లయితే, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే, తల వెంట్రుకలు నెరయి వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొనువాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. చూడండి, ఎంత మంచి గొప్ప దేవుడు మన పక్షంలో ఉన్నాడు. కాబట్టి మనం ఏమాత్రం కూడా ఆత్మీయ జీవితంలో భయపడడానికి వీల్లేదండి. వస్తాయి కొన్ని కష్టములు, కొన్ని నష్టములు,
కొన్ని నిందలు, అవమానములు, అనారోగ్య పరిస్థితి ఎన్నో వస్తాయి. కానీ మనము భయపడడానికి వీల్లేదండి. మనకు పిలిచినవాడు నమ్మకస్తుడు. మరి ఆయన రాకడ యందు మనల్ని సిద్ధపరచుకొని తీసుకెళ్ళడానికి ఆయన సమర్థుడు. కాబట్టి మనకు సిద్ధపడి ఉండమని చెప్తున్నాడు. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్నవాడను నేనే. ఇందాక చూసాం కదండి, 1 తిమోతిలో చూసాం కదా. మరి చిన్న పిల్లలారా అని అక్కడ పిలిచినట్టుగా చూస్తున్నాం. మరి ముదిమి వచ్చే వరకు కూడా ఎత్తుకున్నవాడను నేనే అంటున్నాడు. మనము ఎలాంటి వయసులో ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మనల్ని ఎత్తుకున్నవాడు, ఎత్తుకొని చంక పెట్టుకున్నవాడను నేనే అంటున్నాడు. చూడండి, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత జాలి కనికరము గల దేవుడు మన పక్షంలో ఉన్నాడు. కాబట్టి మనం ఏమాత్రం కూడా అధైర్యపడకుండా, మరి సోమరులుగా ఉండకుండా, మరి బుద్ధి లేని వారిగా ఉండకుండా, అక్కడ చూసినట్లయితే ఆ కన్యకల విషయంలో చూసినట్లయితే 5 బుద్ధి గలవారు ఉన్నారు, 5 బుద్ధి లేని కన్యకలు ఉంటున్నారు. ఆ బుద్ధి లేని వారి వలె మనం ఉండకుండా బుద్ధి గల వారిగా మనము ఉండాలండి. అయితే మనం దేవుడు ఏం సెలవిస్తుందంటే, ఎంత ధైర్యం చెప్తున్నాడు చూడండి దేవుడు. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే, వెంట్రుకలు నెరయి వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. అంతము వరకు కూడా రక్షించువాడు మన దేవుడు మన పక్షంలో ఉన్నాడు. కాబట్టి ఆయన రాకడకు మనమందరము కూడా తప్పకుండా సిద్ధపడాలండి. మరి ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇంకా ఆదికాండంలో చూసినట్లయితే కూడా, మరి 21, 22లో చూసినట్లయితే అక్కడ కూడా మరి అబ్రహాముకు నువ్వు చేయు పనులన్నిట్లో కూడా తోడుగా ఉంటానని సెలవిస్తున్నాడు. మరి అదేవిధంగా ఆదికాండం 28, 15లో కూడా యాకోబుకు నీవు చేయు పనులన్నిట్లో కూడా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను నీకు తోడుగా ఉంటానని సెలవిస్తున్నాడు. కాబట్టి మనకు కూడా దేవుడు మరి ఆయన రక్తం ఇచ్చి, ప్రాణమిచ్చి, సంపూర్ణంగా ఆయన మన కొరకు అర్పించుకున్నాడు. మనము ఈ పాపములో, ఈ శాపములో, నరకముకు పాత్రులు కాకుండా, ఈ బుద్ధిహీనుల వలె ఉండకుండా, బుద్ధి లేని వారి వలె ఉండకుండా మనకు రక్షణనిచ్చి, మరి దేవుడు ఎంతో మనకు ఒక ఘనతనిచ్చి, ఎక్కడో ఉన్నవారము, మరి ఎక్కడో పెంట కుప్పలో పడిన వారిని కూడా లేవనెత్తేవాడు మన దేవుడు. కాబట్టి మరి ఎంతగానో మనందరికీ కూడా ఆయన యొక్క ఘనత ఇచ్చి, ఆయన యొక్క రక్షణనిచ్చి, మనకు మరి ఆయన రాకడకు మరి ఎత్తబడే గుంపులో ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి అన్ని విషయంలో దేవుడు మనకు తోడుగా ఉంటాడండి. అదేవిధంగా మరి ఆయన రాకడకు స్త్రీలమైన మనందరము కూడా సిద్ధపడదామండి. ఇంకొక వాక్యం కూడా మరి ఎస్తేరు 2:15 చూసినట్లయితే, మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబిహాయిలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు, స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారముగాక ఆమె మరి ఏమీయూ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఇక్కడ కూడా చూడండి, ఎస్తేరు గురించి తెలియని వారు ఎవరు కూడా లేరు. ఆమె యొక్క దీన స్థితిలో నుండి వచ్చిన ఆమెను దేవుడు చూడండి, తన ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు ఆ యొక్క సమయం వచ్చినప్పుడు మరి ఆమె చూడండి ఏం చేస్తుంది. స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారం తప్ప, ఆయన హేగే మరి ఏ అలంకారం అయితే ఆమెకి నిర్ణయించినాడో ఆ అలంకరణ తప్ప ఇంకా వేరే ఏం కూడా ఆమె కోరలేదంట. ఇంకా ఎక్స్ట్రా ఏదైనా కోరొచ్చు, ఏదైనా అడగొచ్చు. అక్కడ పరిమళ ద్రవ్యములు అట్లాంటివి చాలా ఉంటాయి. వాళ్ళు సిద్ధపడడానికి ఏం కావాలని అడిగినా అక్కడ ఇవ్వబడుతుంది. కానీ హేగే అంటే మనకు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంటున్నాడండి. మరి పరిశుద్ధాత్మ చెప్పిన ఆ యొక్క అలంకరణ తప్ప ఆమె మరి యొక్క అలంకరణ కోరుకోలేదు. ఆ విధంగా ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పైన ఆధారపడి ఆమె అలంకరించుకొని సిద్ధపడిందో అక్కడ రాజు ఆమెను మెచ్చుకున్నట్టుగా చూస్తున్నామండి. మరి మనము కూడా మన ఆత్మీయ జీవితంలో మరి లోక సంబంధంగా ఏది కూడా మనకు అంటుకొనియకుండా, మన పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే మనకు బోధిస్తున్నాడో
కేవలము ఆయన అలంకరించిన అలంకరణ మాత్రమే మనకు ఉండాలండి. మరి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని మనము ఆయన వాక్య ప్రకారంగా జీవిస్తామో అప్పుడు దేవుడు కూడా మరి దేవుని సన్నిధిలో నడవడానికి మనకు మార్గం చూపిస్తాడండి. మనం ఎలా సిద్ధపడాలో ఆయననే మనకు నేర్పిస్తాడు. కాబట్టి వాక్యమై ఉన్న దేవుడు ఇదివరకు మనకు ఎన్నో విషయాలు చెప్పి ఉంటున్నాడు. కాబట్టి మరి ఎంతోమంది చూడండి, ఇంత మంచి అవకాశం ఇచ్చిన దేవుడు, ఇంత ఘనత ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి ఈ లోకంలో కలిసిపోయి మరి పాపంలో కలిసిపోయి ఏమాత్రం కూడా జీవము గల దేవుని తెలుసుకోకుండా మరి దేవుని రాకడ గూర్చి పక్కన పెడితే వాళ్ళు ఇంకా దేవుని గురించి ఎంతోమంది తెలుసుకొని వారిగా ఉంటున్నారండి. అలాంటి వారు ఇప్పుడే ఇదే రక్షణ దినం కాబట్టి నిజమైన యేసుక్రీస్తు మన రక్షకుడని నమ్మి బాప్టిజం తీసుకొని రక్షణ పొందుకొని పరిశుద్ధాత్మ శక్తి పొందుకునే వారిగా ఉండాలండి. అలాంటి వారే దేవుని రాకడకు సిద్ధపడి ఉంటారు. ఇక్కడ చూసినట్లయితే ఈ ఐదుగురు బుద్ధి గలవారు, ఐదుగురు బుద్ధి లేనివారు. బుద్ధి గలవారైతే తమ వెంట నూనెను కూడా తెచ్చుకుని ఉంటున్నారు. నూనె అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నవారు కనుక దేవుడు వారికి వివేచన జ్ఞానం ఇచ్చి ఉంటున్నాడు. మరి దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే మనము ఇంకను నూనె మన దగ్గర ఇంకా ఎక్స్ట్రా ఉండాలని వాళ్ళు ఒక సిద్ధపాటు కలిగి వచ్చినట్టుగా చూస్తున్నాము. ఇంకా ఐదుగురు అంటే బుద్ధి లేనివారు. వాళ్ళు ఏదో వచ్చామని వాళ్ళు కూడా చాలా భక్తిపరులే, దేవుని సన్నిధిలో ఆశ కలిగి ఉన్నవారే. దేవుని రాకడకు సిద్ధపడాలి, దేవుని పరలోక రాజ్యంలో నేను కూడా చేరుకోవాలని ఎంతో ఆశతోనే వచ్చి ఉంటున్నారు. కానీ వాళ్ళు బుద్ధి లేని వారిగా ఇక్కడ చెప్తున్నారండి. ఎవరైతే నిజదేవుని తెలుసుకోరో, రక్షణ పొందరో, మరి అలాంటి వారు బుద్ధి లేని వారు అనే మనము చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఆ నిత్య నరకాగ్నికి లోనవ్వకుండా మరి దాని నుండి తప్పించడానికే యేసుక్రీస్తు మన కొరకు వచ్చి తన ప్రాణమిచ్చి రక్తమిచ్చి సమస్తమును సమర్పించి తిరిగి లేచి మనకు రక్షణనిచ్చి మరి తిరిగి పరలోకముకు ఆరోహణం అయిపోయినాడు. ఏ విధంగా వెళ్ళినాడో అదే విధంగా తిరిగి వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తానని వాగ్దానం చేసి ఉంటున్నాడు. కాబట్టి ఆయన వాగ్దానంలో నమ్మిక ఉంచి ఆయన రాకడకు ఎదురు చూసేవారిగా స్త్రీలమైన మనమందరం కూడా సిద్ధపడదామండి. ఏమాత్రం కూడా ఈ బుద్ధి లేని కన్యకల వలె ఉండడానికి వీలు లేదు. కానీ మనము బుద్ధి కలిగిన వారిగా, బుద్ధిగల కన్యకల వలె మనము సిద్ధపడదామండి. దేవుని రాకడకు మరి మనము ఆయన సన్నిధిలో సిద్ధముగా ఉండాలి, నమ్మకస్తులుగా ఉండాలి, దోషము లేని వారిగా, నిందారహితులుగా ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి, ఆయన సన్నిధిలో విధేయత కలిగి ఉండాలి. మరి ఎల్లప్పుడూ కూడా ఆయనను ఎదురు చూచేవారిగా ఉండాలండి. మన జీవితంలో మెలకువ కలిగిన జీవితము మనలో ఉన్నట్లయితే మరి ఆ దేవుని రాకడకు మరి ఆ యొక్క కడబూర స్వరము వినబడగానే మనమందరము కూడా ఎత్తబడే గుంపులో ఉంటాము. కాబట్టి స్త్రీల మనమందరము కూడా ఈ విధంగా సిద్ధపడదామండి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మీకు మహిమ రాజా. ఇదిగో నాయన తండ్రి, ఇదివరకు మీరు మా మధ్యలో ఉన్నారు దేవా, నీకు స్తోత్రము నాయన తండ్రి. మీరు మాట్లాడిన ప్రతి మాటకై వేలాది స్తుతులు స్తోత్రములు నాయన. గొప్ప దేవా, నీకు మహిమ కలుగునుగాక దేవా. ఇదిగో నాయన, మీరు త్వరగా రానై ఉన్నారు గనుక దేవా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము నాయన. మేము ఏ విధంగా ప్రభా సిద్ధపడి ఉండాలో ప్రభువా తండ్రి, మీరు వాక్యముతో మాతో మాట్లాడిన దేవా నీకు స్తోత్రము నాయన తండ్రి. నాతోనూ మరియు లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్క మీ బిడ్డతోనూ ప్రభువా తండ్రి మాట్లాడిన దేవా నీకు వందనాలు రాజా. ఇదిగో నాయన, నీ రాకడ అతి త్వరలో ఉంది కాబట్టి ప్రభువా తండ్రి నీకు స్తోత్రములు నాయన. మేము ఏమాత్రం కూడా బుద్ధి లేని కన్యకల వలె ఉండకుండా దేవా నీకు స్తోత్రము నాయన. బుద్ధిగల కన్యకలుగా ఉండడానికి దేవా నీకు స్తోత్రము నాయన. వారి వలె ఉండడానికి దేవా తండ్రి, ఆత్మలో మెలకువ కలిగి ఉండడానికి సహాయము చేయండి దేవా నీకు వందనాలు, వందనాలు, వందనాలు రాజా. నీ సన్నిధి విధేయత కలిగి ప్రభువా తండ్రి మెలకువగా ఉండి ప్రభువా తండ్రి, తన యజమానుడు ఎప్పుడు వస్తాడా అని చూసి
చూసేటువంటి మనుష్యుని వలె మీరుండుడి అని సెలవిస్తున్నావు దేవా. నీకు వందనాలు. మీ కొరకు ప్రభా ఎల్లప్పుడూ కూడా మేము ప్రభా ఎదురు చూసే వారిగా ఉండడానికి సహాయం చేయండి దేవా. నీకు స్తోత్రము నాయన తండ్రి. మేము ఏ పనిలో ఉన్నప్పటికీ కూడా ప్రభా, పడుకొని ఉన్నప్పటికీ కూడా ప్రభా నీకు స్తోత్రము నాయన తండ్రి. ఆత్మలో మెలకువ కలిగిన జీవితము మా అందరికీ దయచేయండి దేవా. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన. ఈ ధన్యతను పొందుకోకుండా ప్రభా ఇంకా ఎంతోమంది బుద్ధిహీనులుగా ఉంటున్నారు దేవా. నీకు స్తోత్రము నాయన. అలాంటి వారిని మీరు దర్శించండి దేవా. మీరే మాట్లాడండి దేవా. నీకు స్తోత్రము నాయన తండ్రి. రక్షణ లేని వారు రక్షణ పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభా. నీకు స్తోత్రము నాయన. అందరూ కూడా ప్రభా మీ రాకడ కొరకు ఎదురు చూసేవారిగా ప్రభా, సిద్ధపడి ఉండేవారిగా ప్రభా మీరు సిద్ధపరిచి మీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోవాలని ప్రభా ఇదివరకు ప్రభా మీ ఆత్మ మాకు తోడుగా ఉంచి మీరు మాట్లాడిన ప్రతి మాటకై వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్ అండి.